హరీష్ రావు బాన్స్వాడ సంఘటన అంశంలో మొసలి కన్నీరు గారుస్తూ రాజకీయాలు చేస్తుండడం అనేది ఎంత విడ్డూరం. ఆ రోజే ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు ఆ సంఘటన పట్ల దిగ్భ్రాంతికి గురై వెంటనే ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి నిపుణులైన వైద్యులను కాన్స్టిట్యూట్ చేసి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పి ఎవరైతే ఆ 5గురు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు మెరుగైన వైద్య సేవలు అందించి త్వరలోనే వాళ్ళ ఇంట్లోకి పంపించబోతున్న పరిస్థితి. మీ హయాంలో ఇబ్రహీంపట్నంలో ఇదే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల విషయంలో 4 బాలింతలు చనిపోతే కనీసం చడీ చప్పుడు లేకుండా ఇంట్లో కూర్చున్న నువ్వు ఇలా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఎవరైతే ఆ సంఘటనకు బాధ్యులైనరో వాళ్ళ మీద ఎంక్వైరీ కమిటీ వేయడమే కాకుండా ఆ సంఘటన వల్ల నష్టపోతున్న వాళ్ళను ఇమ్మీడియట్గా వాళ్ళకు వైద్య సేవలు అందించడమే కాదు, కేర్ టేకర్గా మంత్రి గారే దాన్ని పరిశీలి చేస్తున్న అంశం నీకు తెలియదా? పోయి ఈరోజు మొసలి కన్నీళ్లు గార్చుకుంటూ గోబెల్ ప్రచారం చేసుకుంటూ తెలంగాణలో వైద్యం ఇట్లా ఉందని చెప్తే గుర్తుపెట్టుకో, మీరు తెలంగాణలో పడకలెక్కిన ఆరోగ్యాన్ని మీన్స్ ఆరోగ్య శాఖను నీ హయాంలో నువ్వు వెలగబెట్టిన 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 1 సంవత్సరం ఏనేయలే దాన్ని గాడిలో పెట్టడానికి దామోదర్ రాజనరసింహ గారు ఎంత కష్టపడుతుంటో వ్యక్తిగతంగా నాకు కూడా తెలుసు. ఒక చిన్న పిల్లాడు కాక స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తే ఎట్లా ఉంటాడో అట్లా స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. మెడికల్ కాలేజీలు తీసుకుపోయి ఎక్కడనో మూల పడ్డ బిల్డింగ్లలో ఇంకెక్కడో పెడితే ఇలా దానికి ప్రతి మెడికల్ కాలేజ్కి ఇలా కొత్త బిల్డింగ్లు ఇస్తున్నారు. టిమ్స్ను పూర్తిగా మూలన పడేసి ఏదో చేసినామన్నట్టు పడేసి దానికి ఫండ్స్ ఇవ్వకపోతే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు దామోదర్ రాజనరసింహ గారు కలిసి మొత్తం వాటికి ఏ విధంగా నిధులను ఇచ్చి ఇప్పుడు 4 టీమ్స్ ఎట్లా చేస్తున్నాయో తెలుసు. పల్లె వైద్యం అంటే పిహెచ్సిల నుంచి మొదలు పెడితే ఇటు పట్నం వైద్యం బస్తీ దవాఖాన నుంచి మొదలు పెడితే ఇలా ఉస్మానియా హాస్పిటల్ని కొత్త హాస్పిటల్గా ఏ విధంగా ఎంత పెద్ద ఎత్తున ఈరోజు బిల్డింగ్ కడుతున్నాడు కనీసం తెలియదా? ఆ రోజు నువ్వు ఉన్న రోజు ప్రైవేట్ వైద్యం అందరికీ అందాలన్నట్టుగా బ్రాండ్ అంబాసిడర్గా కేసీఆర్ నువ్వు కలిసి ప్రైవేట్ హాస్పిటల్స్ని ఎట్లా ఎక్స్పోజ్ చేసారో అందరికీ తెలుసు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారి కలైనా దామోదర్ రాజనరసింహ గారి కలైనా పేదోడు ఉచితంగా వైద్యం హాస్పిటల్లోకి ఎంటర్ అయితే రోగం నయమై బయటికి వెళ్ళేంతవరకు ఒక్క చుక్క పైస లేకుండా చేయాలనే ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. రేపటి రోజున ఇంకా ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది వాళ్ళ మైండ్లో ఉంది. ఏ రోజైనా నువ్వు కానీ మీ మామ కానీ ఇవన్నీ ఆలోచించిందా? పడావు పడ్డ హాస్పిటల్స్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు పర్మిషన్స్ ఇచ్చి వాళ్ళని బలోపేతం చేయడం, లేదంటే ప్రైవేట్ హాస్పిటల్స్ని బలోపేతం చేయడానికి మీరు వైద్యం అనగానే పోయి ప్రైవేట్ హాస్పిటల్స్లో జాయిన్ అయిన స్థితి లేదా? కాబట్టి జరిగిన సంఘటన విషయంలో రాజకీయాలు మాని వాస్తవాలు తెలుసుకుంటే మంచిదని చెప్పి హరీష్ రావుకి నేను ఇలా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎక్కడ ఏ విధంగా ప్రభుత్వంలో తప్పు జరిగితే దాన్ని భూతద్దంలో చూపించాలనే ఉద్దేశంతో నువ్వు మీ బామ్మారుతున్నారు. దామోదర్ రాజనరసింహ గారి కమిట్మెంట్ నీకు బాగా తెలుసు అందరికంటే కూడా. ఎందుకంటే ఆయన మంత్రిగా హయాంలో ఉన్నప్పుడు ఏ విధంగా మెదక్ జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో పనులు జరిగినాయో, వ్యక్తిగతంగా నీకు ఏ విధంగా నీ నియోజకవర్గంలో మేలు జరిగిందో నీకు తెలుసు. కాబట్టి ఆయన కమిట్మెంట్ను శంకించడం అనేది నిన్ను నువ్వు అవమానపరచుకోవడమే. కాబట్టి అలా మంత్రి గారి స్పందన కానీ ప్రభుత్వం యొక్క స్పందన కానీ హ్యుమానిటీతో ఉంటుంది, మీలాగా కమర్షియల్గా ఉండదు. ఏది చిన్న సంఘటన జరిగిన నష్టం లేకుండా అక్కడికి పోయి ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం అనేది మానుకుంటే మంచిదని చెప్పి హరీష్ రావు గారికి వినతి, లేదంటే డిమాండ్ అనుకో, లేదంటే హెచ్చరిక, ఏదైనా అనుకోని ఇష్టం. కానీ ఇట్లాంటి ప్రచారాలు ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నాలు మానుకుంటే మంచిది అని